విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ? ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను. వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళా? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేడర్లని? ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నామేమోనన్నా అంట. ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఒక ఆడకూతుర్ని తప్పు చేసిందా, రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది. ఇతను కాదుగా, సిఐ కాదుగా, పోలీసులు కాదుగా, కోర్టు కదా తేల్చేది. మీరు కేసు పెట్టారు, సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు, ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు, రిమాండ్ చేయించారు. ఎస్ ఉంటుంది, వారం రోజులు, 5 రోజులు, 10 రోజులు బెయిల్ వచ్చేంతవరకు శాశ్వతంగా ఉండదు కదా. ఈ 24 గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఉందేమో చెప్పలే ఎవరు. ధైర్యంగా వచ్చి మ్యాజిస్ట్రేట్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకా చాలా మాటలు ఆమె చెబుతూ ఏడుస్తూ స్టేషన్కి తాళాలు వేశారు. మీరు చూశారు కదా, స్టేషన్కి తాళాలు వేసి బేడీలు వేశారు. అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట. ఏంటిది? ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా, విలనా? సినిమాల్లో విలనా? నేను మనవి చేస్తున్నా, నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకోం అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్. భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్లి లోపలేసామంటున్నారుగా. ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు. మ్యాజిస్ట్రేట్ ముందు ఆమె రిపోర్ట్ చేసింది. తక్షణం సస్పెండ్ చేయండి. I demand that SI must be suspended immediately. ఆ CI must be suspended immediately. ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. అందరూ కాదులేండి, ఆ CI స్పెషల్. ఆ CIకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది. ఎవరికి? లోకేష్ గారి ఆఫీస్కి ఆ CI గారికి హాట్ లైన్. మీరు ఒకసారి చూస్తే, ఫోన్ చూస్తే అర్థమైపోద్ది. ఎవరు చూడరు కదా, హాట్ లైన్. అక్కడ నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది రెండో కేసు. అంతకుముందు సుధారాణి, పెద్దిరెడ్డి సుధారాణి, ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టారు. ఈమెను కూడా 50 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టాలని, హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఆమె చేసిన తప్పేం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆమె ట్విట్టర్లో అది పెట్టింది, అదేం పెద్ద ఇంత హింసించవలసినటువంటి నేరం కాదు. ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి.